మహిళా కవయిత్రి రామాయణాన్ని రాసి సమాజానికి గొప్పైనటువంటి అంశంగా పరిగణించి రాముని యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటినటువంటి గొప్పైన కవయిత్రి ఆతుకూరి కుమ్మర మల్ల. ఆమె రాసినటువంటి మల్ల రామాయణం ఒక గొప్పైనటువంటి ఖండకావ్యంగా ఉంటుంది కాబట్టి వారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరూజు గిరిరాజాన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు తెలుగు సాహిత్యంలో మల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందింది ఆతుకూరి మల్ల, కుమ్మరి మల్ల, శాలివాహన మల్ల గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, అట్లాగే గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు, వనపర్తి జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు విశ్రాంత ఇంజనీర్ శ్రీనివాసులు శెట్టి గారు, కురుమయ్య గారు, బాల్మయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, తెలుగు సాహిత్యంలో రామాయణం రాసిన మొట్టమొదటి కవయిత్రి ఆతుకూరి మల్ల. ఇది నిర్వివాదాంశం. ఆ అమ్మ 1440 మార్చి 13న పుట్టినట్టు మనకు చారిత్రక ఆధారాలున్నాయి. 1530లో ఆమె శివభక్తురాలు శ్రీశైలం వెళ్లి అక్కడే శివైక్యం చెందిందని మనకు చరిత్రలో ఉంది. ఈమె చారిత్రకంగా మనం పరిశీలిస్తే అనేక వివాదాలు ఉన్నప్పటికీ కడప జిల్లా గోపవరం మండలం గోపవరం అనే గ్రామంలో కేశనశెట్టి లక్కమాంబ అనే కుమ్మరి కులానికి చెందిన పుణ్య దంపతులకు జన్మించింది. వీళ్ళు లింగాయతులు, శివభక్తులు. ఈమెకు మొల్ల అంటే మల్లెపూ అనే అర్థం కూడా ఉంది. మొల్లమాంబ అని కూడా అంటారు. బసవి, ఈమె బసవేశ్వరుని భక్తురాలు. వీళ్ళ నాయన లింగాయతులు. బసవి అనే పేరు కూడా చారిత్రకంగా ఉంది. చారిత్రకంగా చూస్తే ఈమె శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దము ఆ కాలం నాటిదని మనకు చారిత్రకంగా ఆధారాలు ఉన్నాయి. మళ్ళీ తెలుగులో మూల సంస్కృతం రామాయణం వాల్మీకి రచిస్తే సంస్కృతంలో తెలుగులో చాలా రామాయణాలు వచ్చాయి. మొట్టమొదట గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం, తిక్కన నిర్వచనోత్తర రామాయణం, విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం, ఇట్లా రామాయణాలు ఇన్ని రకాలుగా ఒకే కథను అనువదించడానికి ఈమె ఒక ఉదాహరణ కూడా చెప్పింది. మళ్ళా ఏంటంటే రోజు భోంచేస్తాం, అందులో కలుపుకొని తినే కూరల వల్ల ఆహారానికి ఎట్లా రుచి వస్తుందో రామాయణం కూడా అంత రుచికరమైన కావ్యం అని చెప్పింది. ఎందుకంటే ఆమె కూడా రామాయణంలో కొన్ని చేర్పులు మార్పులు చేసి రచించింది. అంటే ఎక్కడి నుంచి అంటే అయోధ్యపుర వర్ణన నుంచి రావణి వధ వరకు రాసింది. ఉత్తర రామాయణం ముట్టుకోలేదు. తర్వాత అందులో చాలా ఘట్టాలు అద్భుతంగా రచించింది. శర్మసారు చెప్పినట్లు సుక్కలు పువ్వులు గాని ఆంజనేయుడు విశ్వరూపాన్ని వర్ణించినప్పుడు ఆ పద్యం. తర్వాత హనుమంతుడు సముద్రాన్ని దాటినప్పుడు, అంటే వారధి కట్టక ముందు సముద్రాన్ని దాటినప్పుడు, ఇవన్నీ ఇట్లా ఆమె కంద పద్యాలు చాలా ఉన్నాయి. కనుక మల్ల రామాయణానికి కంద రామాయణం అని కూడా మళ్ళీ ఒక పేరుంది. కనుక ఆ మొల్ల గుహుని కథను కూడా, గుహుడు అమాయకుడు, ఒక బేస్తవాడు, పడవ నడిపేవాడు. రాముని కథ ముందే ఆయనకు తెలుసు, సంస్కృతంలో మార్చింది ఇక్కడ. అంటే రాతిని నాతిగా చేసిన రాముడు, అహల్య శాప విమోచన, అది గుర్తుంచుకొని రాముని పాదాలు గడుగుతాడు. ఇది సంపూర్ణ రామాయణం చిత్రంలో ఉంది. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి అనే పాట. ఇంతకుముందు శర్మసారి చెప్పినట్లు వానశ్రీని పెట్టి ఆ రోజుల్లో చాలా సంవత్సరాల క్రితమే పద్మనాభం గారు మల్ల రామాయణం చాలా చక్కటి చిత్రాన్ని కూడా తీయడం జరిగింది. అలాగే ప్రస్తుతం తెలంగాణ 10వ తరగతి తెలుగు వాచకంలో మూల సంస్కృత రామాయణం వాల్మీకిది, అంటే తెలుగులో రామాయణ కథ కూడా ఉంది ఉపవాచకంగా. కనుక ఈ విధంగా మొల్ల ఆ రోజుల్లో రామాయణం రచించి ఒక దళిత బహుజన స్త్రీగా కూడా ఆమె ప్రసిద్ధి పొందింది. ప్రస్తుతం అప్పటి ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు హైదరాబాద్ లో ట్యాంక్ బండ్లో మహనీయుల సరసన మొల్ల విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది. భారత ప్రభుత్వం 2015లో ఆమె పేరున పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేయడం జరిగింది.
కనుక ఇట్లా చెప్పుకుంటూ పోతే మొల్ల చరిత్ర తెలుగులో తరిగొండ వెంగమాంబ మొల్ల ఇట్లా రచయిత్రులు ఉన్నారు. కనుక మొల్ల రామాయణంలో చాలా నైతిక విలువలు, రామాయణ కథను చాలా అద్భుతంగా వర్ణలతో పండిత పామర జనరంజకంగా రాసింది. కనుక ఈనాటి సమాజం రామాయణం చదువుకొని మొల్ల రామాయణం చదివి అందులో ఆమె రాసిన నైతిక విలువలు కానీ, రాముని లక్షణాలను కానీ, సీత సుగుణాలను కానీ మనం అలవర్చుకొని సామాజికంగా నైతికంగా జీవించాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.